నమస్కారం. శ్రేష్ఠ ఫ్యూజన్ ఫుడ్స్ అండ్ బెవరేజెస్ ఛానల్ కి స్వాగతం. నేడు మనం ఏ వృత్తిలో ఉన్నా మన పూర్వీకులు చాలా మంది వ్యవసాయం నుంచే వచ్చారు. కానీ నేడు ఆ వృత్తిని నమ్ముకున్న వాళ్ళు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. ఈ ఇబ్బందుల వల్ల చాలా మంది వ్యవసాయంకి దూరం అవుతున్నారు. దానికి గల కారణాలను రైతుల ద్వారానే మీకు తెలియచేయాలన్న ఉద్దేశంతో మా యొక్క పార్ట్నర్ కంపెనీ అయినటువంటి నేటికలం పత్రిక మరియు ఛానల్ ద్వారా మీ వరకు తీసుకురావాలన్న ఉద్దేశంతో వాయిస్ ఆఫ్ ఫార్మర్స్ అన్న ఒక రియాలిటీ షోని ప్రారంభిస్తున్నాం. కర్నూలు జిల్లా కర్నూలు మండలము నిర్జూరు గ్రామంలోని రైతు మన వద్ద ఉన్నారు. మరి ఆయనతో రైతుల పరిస్థితి ఎలా ఉందో మనము అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్నగారు, మీ పేరేం పేరు? ఎం నాగన్న. ఎం నాగన్న. మరి ఇక్కడ మీరు ఇప్పుడు రైతులు ఇక్కడ నిర్జూరు గ్రామంలో పొలాలు వేస్తున్నారు కదా, మీ రైతుల స్థితిగతులు ఎలా ఉన్నాయో మా ఛానల్కు వివరించండి. ఏం లేదు సార్, మేము మొక్కజొన్నల ప్యాకెట్ కొనకపోతే 2000 ఉంది. మేము తిరిగి అమ్మకపోతే 2000 కొందక కొంటున్నాడు దళాలు వచ్చి. డైరెక్ట్ వచ్చి మనకు ఎవరు కొనడం లేదు. మా పైన 200-300 కమిషన్ తింటూనే ఉంటారు వాళ్ళు. వడ్లేనా అంతే. ఇప్పుడు కూలి మంచిని పిలుచుకుంటే 500-400 కూలి మంచిగా లేదు. కలుపుకు పిలుచుకో ఒక నాటి పిలుచుకుంటే 800-1000 రూపాయలు ఇవ్వాలి. అట్టయితే వస్తాం, లేకుంటే రాము. ఎన్ని ఎకరాలు ఉంది మీకు పొలం? మాకేం సెంటు పొలం లేదు. ఇప్పుడు మామూలు గుత్త పొలాలు చేస్తుంటాం మేము, కావాలి రైతుల పొలం. మరి మీరు ఇప్పుడు మీరు ఏ పంట వేస్తున్నారు? ఇది మొక్కజొన్న వేస్తున్నాం. మొక్కజొన్న వేస్తున్నారు. మొక్కజొన్న పంట వేయడానికి మీకు ఎంత ఖర్చు అవుతుంది? మాకు ఇప్పుడు ఎక్కడన్నర కలిసి 4 ప్యాకెట్లు కావాలా, 5 ప్యాకెట్లు కావాలి మాకు మొక్కజొన్న. ఒకటి 2000. కూలి మంచి వెళ్తే 500 లేని కూలి మంచి నాటనికి రాని ఉంటుంది. దానికి కనీసం ఇంతమంది కావాలి, 4, 3, 8 మంది కావాలి. దీన్ని ఎక్కడన్నర నాటాలంటే ఒక గెడం బాడే 2500. గెడం వేసి పాయలేడు 2 గెడాలు కావాలా. 20,000 ఖర్చు వస్తుంది. ఎకరన్నర ఇత్తనం పూడ్చుకోవాలనుకుంటే ఆడ వచ్చేది 18 క్వింటాలు 20 క్వింటాల కన్నా ఎక్కువ వస్తుంది ఎకరం వచ్చేసి. రైతుకి ఏం ఉపయోగమే లేదు. మీరు విత్తనాలు కొనే క్రమంలో మీకు నాణ్యమైన విత్తనాలు ఇస్తున్నారా? లేదు, నాణ్యమైన కానీ వేస్తున్నారు. 50 చెప్తారు కానీ వీటికి వస్తే చేనులో ఒక దంటకి 2-3 కంకులు వెళ్తున్నాయి. మామూలు ఒరిజినల్ విత్తనం అంటే ఒకటే కంకి వెళ్ళాలి. విత్తనాన్ని దంటకి ఒకటే కంకి వెళ్ళాలి. 2-3 కంకులు వెళ్తున్నాయి. నాణ్యమైన విత్తనాలు ఎక్కడ ఉంటున్నారు వాళ్ళు. మరి కల్తీ విత్తనాలు అమ్మే క్రమంలో అధికారులు అటువంటి వారిపైన ఏం చర్యలు తీసుకోవడం లేదా? ఎవరు తీసుకుంటారు? ఎవరిని అడగనిక లేదు, ఎవరు మనం చేయనిక లేదు. ఏమన్నా అంటే నువ్వు రేపు అంగడికి రావాకు, ఇష్టమైతే నువ్వు ఇలా నువ్వు 9 మంది కొంటారు మాకు రైతులు అని చెప్తున్నారు. పంట చేతికి రావాలంటే ఎన్ని నెలలు పడుతుంది మీకు? 4 నెలలు పడుతుంది సార్. ఇది మొక్కజొన్న అయితే మామూలు ఊరి పంట అయితే 5 నెలలు అవుతుంది. బియ్యం చూసే 4000 ఉండే. ట్రాక్టర్ ఎకర కొడితే బాడీ 5,000 ఉంది. మామూలు 4 సంచులు 3 సంచులు అంటే ఒకటి 2,000 6,000. గడాలు 2 పిలుచుకున్నాడు, పళ్ళ పొలగోరు మన పొలగోరు. అది 5,000. ఒకటే ఇతనం అది నాటనికి వస్తే 5,000 అవుతుంది. ఒకటే నాటు లెక్కేస్తే 25,000 అవుతుంది. ఒక నాటు పొలం పూడ్చుకోనికే. బియ్యం చూసే మనకి పోతే 4,000 కింటం ఉంది. రైతు ఎన్నాడు బాపరేది. మరి 4-5 నెలలు మీరు శ్రమ పడితే మీ పెట్టుబడికి తగ్గ ఫలితం ఫలితం వస్తుంది. నాకు చాలా ఇంకా ఉండే బియ్యాలు అమ్రబోక. ఎవరో దళాలు గాలు రైస్ మిల్లులో కొత్త ఊర్లో అవి చేస్తారు. నెల మగ్గినాక తినిపో అని ఇస్తారు. వాళ్ళ కాడకుంటారు కానీ రైతు కాడ కొన్నారు. మాకు ఒరిజినల్ ఉన్నాయి సార్, 200-300 ఎక్కువ ఏంటంటే లేదా అక్కడ దొరుకుతుంది కదా, అక్కడ దొరకకుండా ఒకవేళ నిన్ను ఇక్కడ కొంటానేమో ఉంటాడు రైతు కాడ. ప్రభుత్వం రైతు బజార్లు ఏర్పాటు చేసింది కదా, మరి మీరు అక్కడికి వెళ్ళి అమ్ముకోవచ్చు కదా. అమ్మనికే మేము పోయి నాడు ఆడ దింపుకున్నాలా. మేము పోయి దింపుకొని మేము అమ్ముతామంటే ఎవరు వస్తారు మా కాడకి? అట్లెవరు ఇట్లెవరు వస్తారు ఆ సామాన్లు మా కాడ కొనాలంటే. ఇంట్లో పెట్టుకుంటే మాకు సేఫ్టీ ఉంటుంది. బియ్యం ఎట్లా వస్తే అట్లా అమ్ముతుంటాం. ఎట్లా వస్తే 7 పూర 4,000 కింటామంటే రైతుకి ఎక్కడ నుండి గిట్టుబాటు అవుతుంది. ఒక ఎకరం నాటేస్తే 60-70 వేలు నాటు వస్తుంది. అలా పనితే 30 జంతువులు పెద్ద పని.
4,000 కింటం పోతే ఎన్ని డబ్బులు వస్తాయి, ఎంత రైతు అన్నాడు బాపడేది. 4-5 నెలలు మీరు పంట ఐటీగా పనిచేస్తున్నారు కదా, ఈ 4-5 నెలలకు కానీ మీకు ఎంత ఖర్చు అవుతుంది, ఎంత లాభం వస్తుంది? ఎంత ఓసారి వస్తే ఒక 5,000 10,000 రావచ్చు, లేదంటే మళ్ళీ నష్టం 10,000 కొంత పెట్టిపోతుంది. ఇచ్చిన లాభాలు అయితే మీకు సరిపోవడం లేదు. ఏం గిట్టుబాటు కావట్లేదు. రైతు ఆడైనా నేను మొగన్ రైతు అని బతున్నాడు ఎవడన్నా. పొలం పెద్ద వాళ్ళంతా గుంటూరు, హైదరాబాదు, బెంగళూరు, విశాఖపట్నం అక్కడ తావులు వేసినారు. ఏదో అక్కడ చదువు లేక సంత లేక ఏదో చిన్న సేద్యం చేసుకుని బతుకుదాం, కుటుంబాన్ని బతుకుదామంటే కుటుంబాన్ని బతికినాక కూడా చేత అయితే లేదు. ప్రభుత్వాల నుంచి సబ్సిడీ విత్తనాలు మీకు అందుతున్నాయా? సబ్సిడీ అంతలో ఆ శనగలు ఒకటి అప్పుడు రబ్బీ పంట అంటారు, విత్తనాలు వేసినాక వెనక వస్తుంది గవర్నమెంట్. ఏం చేయాలి అప్పుడు? అవి డలాల వాళ్ళకి అమ్మేస్తారు, మిల్లులకి వాళ్ళు కన్సెషన్ పెట్టుకొని వాళ్ళకి అమ్మి బారంటారు. అంటే సబ్సిడీ విత్తనాలు కానీ దళాలకే చెందుతున్నాయి. మా లాంటి రైతు ఎవరో తెచ్చుకుంటే పెద్ద పని. ఇంకా మేము విత్తనాలు వేసినాక మళ్ళీ మాకు డబ్బులు తిరిగాయి అంటే తెచ్చుకుని అవి తెచ్చుకొని ఏం చేయాలి? మేము తినాల్సిందే. తినాలంటే ఆడ తింటాం అన్నట్టు. ఆ డలాలు అంటే పప్పులు చేస్తాడు, గుండెపప్పులు చేస్తాడు, బఠానాలు చేసి అమ్ముతుంటాడు షాపులకి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రైతులకు ఎటువంటి ఆర్థిక సాయం అందడం లేదా? ఏమంటుంది అది రైతు భరోసా అనేది ఒకటి కేంద్ర ప్రభుత్వం ఒకటి వేస్తుంది, ఈయన లోకల్ ప్రభుత్వం వేస్తూనే లేడు ఈయన ఇంతవరకే. సరే, మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి రైతులకి ఎటువంటి సాయం అందితే బాగుంటుందని చెప్పి మీరు భావిస్తున్నారు? ఏం లేదు సార్, ఏదైనా సబ్సిడీలు మాకు ఇప్పుడు వచ్చింది రబీ పంట ఒడ్లు కానీ, మొక్కజొన్నలు కానీ, పత్తి విత్తనాలు కానీ సబ్సిడీ ఏదైనా ఇస్తే ఆడ ఎంత అదే. ఇప్పుడు మొక్కజొన్నల ప్యాకెట్ 2,000 ఉంది, పత్తి విత్తనాలు 1,000-1,200 ఉంది. కొంచెం కానీ ఆ పంట బాగా వస్తుందని డిమాండ్ నాకు వాడు 1,300 అమ్ముతాడా 1,400 అమ్ముతాడా కాకుండా దాపెట్టుకొని ఆడ ఉండే మా చుట్టాల కాడ ఏ రంగట్లో ఉండే తెస్తా, ఇంతైతే నువ్వు ఎవరు చెప్పకుండా ఉంటే నీకు ఇస్తా అంటాడు. ప్రభుత్వము మీ బావు కోసం ఎటువంటి కార్యక్రమాలు చేపడితే బాగుంటుందని చెప్పి మీరు చెప్తున్నారు? మేమేం లేదు సార్, మాకు మామూలుగా ఇప్పుడు సబ్సిడీ పత్తి విత్తనాలు కానీ, మొక్కజొన్నలు కానీ, ఒడ్లు కానీ, కందులు కానీ అట్లాంటి ఊర్లలో ఇస్తున్నారు. ఇప్పుడు సబ్సిడీ అట్లా దాంట్లో పెట్టి రైతు ఊర్లో కొనుక్కొని పోతాడు. డలాలు కట్టేసే వాళ్ళు అంగడి పెట్టినామంటారు, 3-4 బాగాసులు ఉంటారు. నీకు ఇటు కట్టాలా, ఇంకొక ఇటు కట్టాలా, భార్య కట్టాలా, కరెంటు బిల్లు కట్టాలా, అన్నీ మా నెత్తిన వేస్తున్నారు అంతే. ఇప్పుడు ఊర్లో ఊర్లో ఉండే రైతు భరోసా అంట దాంట్లో పెట్టి వాళ్ళ గవర్నమెంట్ ఉద్యోగస్తులు పెట్టి అమ్మితే అయిపోయా తక్కువ రేటుకి వస్తాయి, మాకు కూడా గిట్టుబాటు అయ్యగలుగుతాయి. వర్షాకాలం ప్రారంభమైంది. ఇక్కడ రైతుల స్థితిగతులు, వాళ్ళు పంటలకు ఎటువంటి పెట్టుబడులు పెడుతున్నారు, వాళ్ళు పెట్టిన పెట్టుబడులకు సరైన గిట్టుబాటు ధరలు వస్తున్నాయా లేదా, వాళ్ళు ఎటువంటి కష్టాలను ఎదుర్కొంటున్నారు, వాళ్ళు పండించిన పంటలకు సరైన లాభాలు చేకూరుతున్నాయా లేదా అనే అంశాలపైన వారి నుండి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే. మీ పేరు? సూర్యనారాయణ. కె సూర్యనారాయణ. ఎలా ఉన్నాయి ఈ ఏడాది వర్షాలు? వర్షాలు బాగున్నవి. ఎటువంటి పంటలు ఇస్తున్నారు ఇక్కడ? పత్తి, వరి, మిరప, ఉల్లిగడ్డ వేస్తున్నారు. ప్రభుత్వం మీకు ఎటువంటి విత్తనాలు సరఫరా చేస్తుంది? విత్తనాలు మాత్రం ఏమీ సరఫరా చేస్తలేదు గవర్నమెంట్. మామూలుగా బ్లాక్ తీసుకోవాల్సిందే. అంటే ఇంతవరకు జి సింగవరం రైతులకు సబ్సిడీ విత్తనాలు ఇవ్వలేదు. గతంలో ఇచ్చేవాళ్ళ? గతంలో ఇచ్చేవాళ్ళు. ఏ విత్తనాలు ఇచ్చేవాళ్ళు? అంటే అప్పుడు కూడా పోయిన సంవత్సరం కూడా ఇస్తలేరు. రైతులకు సబ్సిడీ విత్తనాలు లేక 3-4-5 సంవత్సరాలు అయింది. రైతులకు బుడ్డలు కానీ వేరుశనగ విత్తనాలు సబ్సిడీ ఇస్తుంది ఇంతకుముందు, ఇప్పుడు ఇవ్వడం లేదు. వరి ఒడ్లు సబ్సిడీ ఇస్తుంది, అది ఇవ్వడం లేదు. మరి ప్రభుత్వానికి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ప్రభుత్వానికి ఇప్పుడు సరే పెట్టుబడులు భారీగా పెరిగిపోయినాయి, రైతులకు గిట్టుబాటు ధర లేదు. సింగవరం గ్రామంలో ఎటువంటి పంటలు పండుతాయి? వరి, కంది, పత్తి, ఉల్లిగడ్డ, టమాటా. ఈ పంటలు జొన్నగానే ఇస్తున్నారు? జొన్న కానీ రబీకి వేస్తారు బయలు పొలాలు. ఎన్ని ఎకరాల పంటకు మీకు పెట్టుబడి ఎంత వస్తుంది? 1 ఎకరాకు వచ్చేసి తరి పొలానికి 40-45 వేలు వస్తుంది. ఎకరాకు పెట్టుబడి. సరే, మీకు విత్తనాలు ఒరిజినల్ విత్తనాలు దొరుకుతున్నాయా లేకుంటే కల్తీ విత్తనాలు అమ్ముతున్నారా?
బాగానే వస్తుండే పంటలు అయితే ఇప్పుడు బ్లాక్ లో సంచులు కొనుక్కుంటే విత్తనాలు బాగానే వస్తాయి. అది క్లైమేట్స్ కూడా కొంచెం సహకరించాలా. ఈ సంవత్సరం బాగానే వచ్చినాయి వరి. అంటే విత్తనాలు అయితే మంచివి వస్తున్నాయి అంటున్నారు. మంచివే కానీ మా ఓటోటి మళ్ళీ డూపు కూడా రావచ్చు వేరే వాళ్ళకు. కొంతమందికి మంచి నోటికి 60-70% మంచివే ఇస్తున్నారు సబ్సిడీ వాళ్ళు, వీళ్ళు ప్రైవేట్ సంస్థ వాళ్ళు. ఓట్లు బాగానే వస్తున్నాయి, కంది బాగానే వచ్చింది. వరి పోయిన సంవత్సరము 5,500 బియ్యం అమ్మినాయి, ఈ ఏడు 4,000 ధర అమ్మినాయి. 1,500 డిఫరెన్స్ వచ్చింది. రైతుకు పెట్టుబడి కాటికి కూలి మర్యాద మిగిలిందంతే, అంతకు తప్ప ఏం మిగలదు రైతుకి. వ్యవసాయ అధికారులు వచ్చి ఏమన్నా మీకు ఏమన్నా సలహాలు కానీ అటువంటి ఏమైనా ఇస్తున్నారా? ఇస్తున్నారు, అగ్రికల్చర్ వాళ్ళు ఇస్తున్నారు, సలహాలు ఇస్తున్నారు. ఎటువంటి సలహాలు ఇస్తుంటారు వారు? ఫలానివి వాడండి, ఫలాని వాడండి. ఇప్పుడు సబ్సిడీ విత్తనాలు అగ్రికల్చర్ వాళ్ళు తెప్పిస్తే అవి వాడడం లేదు, బయటనే తెచ్చుకుంటున్నారు రైతులు. ఏమన్నా పిల్లల పెళ్ళిళ్ళకు అని చెప్పి కానీ లేదంటే పిల్లల చదువులకు కానీ ఇటువంటి ఆశలు ఏమైనా పెట్టుకుంటారా పంటలపైన? పంటలపైన ప్రతి ఒక్కరు పెట్టుకోవాల్సిందే, అది సహజము. ప్రభుత్వం ఎవరో వస్తారు ఏదో చేస్తారంటే కాదు, మనది మనకు తప్పదు, మనది మనం చేసుకోవాల్సిందే. ప్రభుత్వం ఎప్పుడు ఇస్తుందో తెలియదు. మరి ఇక్కడ జి సింగవరం రైతులకు మీరు పెట్టుకున్న ఆశలు నెరవేరుతున్నాయంటారా? ఆడ నెరవేరుతాయి, ఎవరి ఇది వాళ్ళు చూసుకోవాల్సిందే. కానీ ప్రభుత్వం వస్తుంది మనం బాగుపడతాము అనేది లేదు, వాళ్ళు టయానికి ఇవ్వరు. మరి వ్యవసాయం ఇప్పుడు జూన్ వరకు వచ్చేది, రైతు భరోసా ఇవ్వలేదు. ఇంకా రైతులు ఆయన ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చేది ఎప్పుడు, చేసేది ఎప్పుడు, మరి రైతులు ఖచ్చితంగా పెట్టుబడి పెట్టుకోవాల్సిందే, పండించుకోవాల్సిందే, తినాల్సిందే. రైతు భరోసా ఇంతవరకే అందలేదు. సరే, మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు ఎటువంటి సాయం చేయాలని మీరు కోరుకుంటున్నారు? సబ్సిడీ విత్తనాలు, ఏదో ఎరువులు సబ్సిడీ ఇవ్వాలి. చంద్రబాబు నాయుడు గారికి మీరు ప్రత్యేకంగా ఏమైనా కోరుకునేది ఏమైనా ఉందా? కోరుకునేది లేదు. అంటే ఎటువంటి సాయం చేయాలంటే? ఎటువంటి సాయం చేయాలంటే రైతులకు సబ్సిడీ విత్తనాలు ఇవ్వాలా, రైతులకు మందులకు సబ్సిడీ ఇవ్వాలా, గిట్టుబాటు ధరలు ఇవ్వాలా, ఏదో ప్రభుత్వం సాయం చేయొచ్చు. ఏ ప్రభుత్వం వచ్చినా సాయం చేయొచ్చు. ఇప్పుడు మోడీ గారు 2,000 ఇస్తున్నారు, అది ఏమి చాలదులే. గుడ్డిలో మెల్ల అదే. మరి ఇటువంటి సహాయాలు ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తే బాగుంటుందని మీ ఆలోచన? ఓకే. అన్నగారు మీ పేరు? నా పేరు కృష్ణ, జి సింగవరం గ్రామం. మేము నాకు ఒక 5 ఎకరాల పొలం ఉంది. ఆ పొలం ఒక 10 ఎకరాల పొలం వేసుకుండా 10 ఎకరాలు బీడు పోవాకు పెట్టినాను నేను. బీడు పోవాకు అమ్మి ఇప్పుడు గిట్టుబాటు ధర అమ్మిస్తాను. ఇంతవరకే మా కాటికి ఎవరు వచ్చిందే లేదు. కాకపోతే అగ్రికల్చర్ వాళ్ళు ఇప్పుడు వస్తాం అంటున్నారు, కానీ ఇంతవరకు రాలే. కాకపోతే మన చంద్రబాబు గారు 4,000 పింఛన్ ఒకటి చేసినాడు, కానీ ఇంతవరకు ఏం చేసిందే లేదు. ఇంకా ఏం చేస్తున్నాడో కానీ చేస్తాడో, ఒక చేస్తాను ఆలోచన ఉంది, కానీ ఏం కూడా చేయలే ఇంతవరకు. ఒక 4,000 పింఛన్ తప్ప ఇంతవరకు ఏం చేయలే. ఒక బడి పిల్లల్ని పడుచుకుంటలేడు. మంగా ఒక విద్యా దీవెన అంటున్నాడు, కానీ అదే వేయలే. అమ్మ ఒడి అంటున్నాడు, అదే వేయలే. ఇంతవరకు చేస్తాడనే ఆశ కూడా ఉంది మాకు. ఇంకా ఆ తోటి ఇంకా మాకు మంచి చేస్తాడనే ఆలోచన ఉంది, కానీ మాకు ఇంతవరకు కూడా చేయలే. త్వరగా చేయాలని మాకు ఆశ ఉంది, చేస్తాడని. ఇంకా కానీ పొవాకు అనేది కూడా ఇంతవరకు పడుచుకుంటలేరు ఎవరు పొవాకుని. పొగాకు మా ఊర్లో ఇంత ఒక చిన్నగంటే ఒక 2 మంది రైతుల కాడ ఉంది పొగాకు. అంటే ఎన్ని ఎకరాల్లో పొగాకు పంట పండుతుంది? పొగాకు ఇప్పుడు రోడ్డు 5 ఎకరాలు వేసినారు, 3 ఎకరాలు వేసినారు. పొగాకు పంట వేస్తున్నారు కదా, మరి దాంట్లో కష్ట నష్టాలు ఎలా ఉంటాయో చెప్తారా మాకు? మేము అగ్రికల్చర్ల కార్తీ వచ్చింది. ఇప్పుడు ఈ కార్తీ పోయినాక కొన్ని నెలకి నార పోస్తాము. ఆ నార 2 నెలలు సాగుతాం. ఆ నార సాగాలంటే 2 నెలలు కావాలంటే దానికి ఇప్పుడు ఎంత కూలి అవుతుందో మాకు తెలుసు. నీళ్ళు పోసుకొని నీళ్ళు లేకుండా కూడా బోరింగ్లు ఉంటాయి, కరెంట్ ఎత్తుకొచ్చుకొని కూరగాయల కరెంట్ ఎత్తుకొని సాకి 2 నెలల నాడు మళ్ళీ వాన వస్తే చేసుకుంటాము. అది కూలి 400-500 పెట్టి నాటిస్తాం లేబర్ తోటి. 5 ఎకరాల పంటకు మీకు ఎన్ని విత్తనాలు అవసరం పడతాయి?
ఎంత ఖర్చు వస్తుంది? విత్తనాలు అంటే మామూలు విత్తనాల రేటు తక్కువ, దాన్ని సాకడం పని చేసడం ఎక్కువ ఉంటుంది. దాన్ని మళ్ళీ స్మెల్ ఎవరెవరికి పడుతుంది పడదు, అది వచ్చినప్పుడు దగ్గు ఆయాసం వస్తుంది. అయినా కూడా కంపెనీ వాళ్ళు 7 వేసుకోని చెప్పినారు, ఎన్ని ఎకరాలైనా కానీ వేసుకోని చెప్పినారు. మేము అమ్మిస్తామన్నారు. ఆ దిలాస కొద్దీ మేము అంటే వేసుకున్నాం, ప్రతి రైతు వేసుకున్నాం వాకుని. నేను మళ్ళీ లాస్ట్ మూమెంట్లో ఊర్లో ఒక 5 మంది 10 మంది కొనుక్కొని మిగతా వాళ్ళ వల్ల తెచ్చినారు, కొనుక్కుంటలేరు. ఎంతమంది రైతులు పొగాకు పంట వేసింటారు సింగవరంలో? మా చిన్నగంటే ఒక 50-60 మంది వేసింటారు. 50-60 మంది రైతులు వేసినారు. అది ఒక చుక్కబరిని మాత్రమే కొనుక్కున్నారు, బీడు సిగరెట్ మాత్రం కొనుక్కుంటలేరు. తల్మారి అవి 4 కంపెనీలు కొనుక్కుంటలేవు. ఇప్పుడు వేసుకునేటప్పుడు మాత్రం కొనుక్కుంటాం. ఎంత సిగరెట్ కానీ పోకన్నా కానీ వేసుకొని మేము కొనుక్కుంటామన్నారు. ఇంతవరకు ఆధార రైతు మామూలు ఎవరు మా కాడికి వస్తలేరు. ఎన్ని ఎకరాల పంటకు ఎంత పెట్టుబడి పెడుతున్నారు? మీకు ఎంత లాభాలు వస్తున్నాయి? మాకు వాళ్ళు కొనుక్కుంటే ఒక 80,000 70,000 ఎకరాకి వస్తాయి. మాకు ఇప్పుడు కూలీలు పిరమున్నకు ఎకరాకి 40,000-50,000 ఇక్కడ ఖర్చు. ఆ ఖర్చల్లా మాకు ఇప్పుడు ఎదురైంది. ఇతర పంటలు ఏవేవి వేస్తున్నారు సింగవరంలో? కందులు, పత్తి, కుర్ర, ఇంకా మినుములేసాం, పెసులు. ఇంతకుముందు వల్ల సబ్సిడీ మాకు ఇస్తుండ్రి గతంలో పైన నెక్స్ట్ ప్రభుత్వంలో ఇచ్చినారు. ఈ ప్రభుత్వంలో మాత్రం ఒక సబ్సిడీ లేదు, ఒక ఏమి ఇస్తలేరు. ఇంకా వచ్చలేదు. స్పేర్ మందులు కూడా ఇస్తుండ్రి, అంటే మా స్ప్రే చేసేటివి అప్పుడు అవి కూడా ఇస్తుండ్రి. ఇప్పుడు ఈ సంవత్సరంలో ఇవ్వలేదు మాకు. ప్రభుత్వం నుంచి మీకు ఎటువంటి సహకారం అందాలని చెప్పి మీరు కోరుకుంటున్నారు? మాకు సబ్సిడీ ఇంతకుముందు లెక్కనే మాకు ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని మాకు సంబంధం కాదు. మాకు రైతుకి సాయం చేయాలని నెక్స్ట్ ముందు ఎవరైతే అట్ట ఇచ్చినారో ఇప్పుడు కూడా అట్ట ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు పెసులు, కందులు, వేరు శనగ ఇత్తనాలు ఆ వల్ల మాకు సబ్సిడీ ఇస్తుండ్రి. స్ప్రేయర్ మందులు కూడా ఇస్తుండ్రి. లాస్ట్కి ఎరువు కూడా ఒక ఇది పాస్బుక్ తీసుకుపోతే దొరకకుంటే కూడా మాకు పాస్బుక్ ద్వారా కూడా రైతుకి ఫ్రీ బాగా క్లోజ్గా దొరికేటివి. ఇప్పుడు అవి ఏవి కూడా మాకు గవర్నమెంట్ ఇవి మాకు వస్తలేవు. కల్తీ విత్తనాలు అమ్మేవాళ్ళు కానీ ఇక్కడ ఏమైనా మీకు ఎదురవుతున్నారా? ఇంతకుముందు కల్తీ విత్తనాలు మేము పోయి ఒక నమ్మకం వద్ద ఆడొస్తున్నారంటే ఆడపోయి తెచ్చుకునేది, ఈడవిస్తున్నారంటే ఈడపోయి తెచ్చుకునేది, అవి బాగా వచ్చేటివి. కానీ ప్యాకెట్ విత్తనాలు మాత్రం అటు 2 ఏళ్ళ కిందట మాకు చాలా నష్టం చేసినాయి. ఇవి కొన్ని కంపెనీలు చెప్పకూడదు, అవి ఏ పంటలు రాలే, ఆ ఏడు కూడా సంగం నష్టం వచ్చింది మాకు. మీరు పంటలు పండించినాక మార్కెట్లో అది ఏ పంట అయినా కావచ్చు, మీరు పంట కష్టానికి తగ్గట్టు ఫలితం వస్తుందా, లేకుంటే అక్కడ ఏమైనా దళారులు ఏమైనా మిమ్మల్ని మోసం చేస్తున్నారా? మార్కెట్లో మాత్రం దళారులు ఎవరు మాకు మోసం చేయలే. కాకపోతే నెక్స్ట్ ఈ ఎండాకాలము, ఇప్పుడు పోయిన ఎండాకాలము రైతుకి కందులు తీసుకుంటామని చెప్పి ఈ నుండి మాత్రం కందులను చెకింగ్ చేయకుండా తీసుకుపోయి మళ్ళీ ఆ నుండి రిటర్న్ చేయించి ఆ ఛార్జీలు కూడా మా నెత్తి మీద మాకు వేసినారు. అది కొనుక్కొని పోతే వాళ్ళు ఈయన చెక్ చేసుకొని ఈయన తీసుకొని పోలా, అవల్ల రివర్స్ పంపించి మాకే అవి ఛార్జీలు మాకే చేసినారు. అవి మరి అటువంటి దళారుల పైన ప్రభుత్వం కానీ అధికారులు కానీ ఏమైనా చర్యలు తీసుకున్నారా? ప్రభుత్వమే మాకు నష్టం చేసిందట. ప్రభుత్వమే చెక్ చేయకుండా, సంతులకి చెక్ చేయకుండా అట్లా తీసుకొని పోయినారు. తీసుకొని పోయి మళ్ళీ రివర్స్ ఇవి బాలేవు, ఆడ గొడంలా మీ సరుకు ఎన్నుకొచ్చింది, క్యాఫ్లు కొడతారంట. ఇప్పుడు ఆ క్యాఫ్ల ద్వారా మా ఫోన్ నెంబర్ దాంట్లో ఉంటుంది. ఆ నెంబర్ని బట్టి మా సరుకు మాకు ఎన్నుకు పంపించినారు ఇక్కడ చెక్ చేయకుండా. ఆ ఛార్జీలలో మాకు ఎదురు అవి మేము అగ్వకం కొచ్చుకున్నాం మళ్ళీ మార్కెట్లో. ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎటువంటి సాయం మీకు చేయాలని చెప్పి మీరు కోరుకుంటున్నారు? మాకు కేంద్రం మాత్రం మాకు ఎప్పులాగానే సబ్సిడీ విత్తనాలు రావాలా. అవి మందులు కూడా ఎరువు మందులు కూడా పాస్బుక్ పోతే మా పాస్బుక్ ద్వారా మాకు కొన్ని మందులు ఇవ్వాలా అని కోరుకుంటున్నాము. విన్నారుగా, సింగవరం రైతులు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, వారు ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎటువంటి సహకారం అందితే బాగుంటుందని చెప్పి
వాళ్ళు తెలియజేస్తున్నారు అనే అంశాలను మనము ఈరోజు రైతుల నుంచి తెలుసుకున్నాము. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. కెమెరామ్యాన్ శ్యామ్తో SLN బంగ్లకాడి, NGTV నేటిగల.